నా ఆత్మ రక్షణలోనికి రావాలి. ఏమండి, చనిపోయామా, నెమ్మది పొందే చోటుకు వెళ్ళిపోవాలి. అదే నిత్యం ఉండే ఏమండి చోటు, అది పరలోకం. నిజంగా అది నిత్యం ఉండే చోటు. భూమి మీద ఎన్ని రోజులు ఉంటావో గ్యారంటీ లేదండి. కనుక అలాంటి చోటు కావాలని ఈ దేహంలో ఉన్నప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావా? ఇదిగో, ఈ దేహాన్ని దేవుడు ఎందుకు పెట్టాడో, ఈ దేహాన్ని ఎందుకు వినియోగించాలో, ఎందుకు వాడాలో అని ఇదిగో నీకోసం దేవుడు రాసినటువంటి బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నువ్వు దేవుని మాటలను ధ్యానిస్తున్నావా? అంతే కదండి. మానవ కోటికి ఇదే విధి అన్నాడు దేవుడు. మనుషులందరూ ఎలా బ్రతకాలో ఈ గ్రంథంలో నిక్షిప్తం చేశాడు దేవుడు. అందులో వ్రాయబడినట్లు నువ్వు ఆలోచిస్తూ, చదువుతూ, ధ్యానిస్తూ అందులో వ్రాయబడినట్లు నీ జీవితం ఉంటే నిన్ను రక్షించుకుంటావు, ఆత్మలను రక్షిస్తావు, ఆత్మరక్షకుడుగా నువ్వు ఉంటావు. ఈరోజు ఈ బోధేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేర్పేది. ఇదిగోనయ్యా, మీరు బ్రతకండి, అనేకులను బ్రతికించండి.